రాధా మనోహర్ దాస్ అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్ని వివాదాలుగానే అవుతున్నాయి. ఎందుకంటారు? నేను మాట్లాడేది అబద్ధం అంటే నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. ఎవరో గొర్రెమ్మ ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి ఏదేదో వాగాడు వాట్సాప్లోకి వచ్చి, జాతికి చీడపురుగమ్మ ఫాస్ట్ అంటే ఎవరికి ఉపకారం చెప్పు. సతీష్ ఉన్నాడు, ఆయిల్ అమ్ముతాడు. సతీష్ తెలుసు, ఆయిల్ అమ్ముతాడు ఇక్కడ తెలుదా? కలవరి సతీష్ అమ్మ ఏం చేస్తాడు? ఆయిల్ అమ్ముతాడు. దేనికి ఆయిల్? అతనేమో రాయిలు, అతను అమ్మేది ఆయిల్, జనం మొత్తం స్మైల్. కలవరి టెంపుల్ అని చెప్పి, టెంపుల్ అనే పదం వాడచ్చా? అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి ప్రపంచంలో? సెక్యులరిజం. రాముని నువ్వు నమ్మపోయినా పర్లేదే, నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ. యేసు నమ్మపోయినా పర్లేదని చెప్పి తాజా పుస్తకం ఎవరో పంపించారు, బయటపడ్డ యేసు. యాక్చువల్గా ఇంకో పేరు కూడా రాయాలి, భయపడ్డ యేసు. నేను ఇజ్రాయేలుల కొరకే వచ్చి తిని అంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ, అందులో ఉండే కొన్ని గొర్రెల కోసం వచ్చాడు ఆయన. అయితే నడు రేపు మార్నింగ్ వెళ్ళిపో, పాత బస్తీకి వెళ్ళి భజన చేసి నువ్వు అక్కడ వచ్చే వెనక్కన్నా. పాకిస్తాన్ వెళ్ళద్దు. తన పూర్వీకుల్ని ఎదవలు అంటుంది ఎదవ మతం, అందుకని వ్యతిరేకిస్తా. బైబిల్ అంటే ఎందుకు అంత కోపం? భగవద్గీతను ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు ఒప్పుకుంటారా? తోలు తీసేస్తాను. నాన్న చచ్చిపోతే దరిద్రులు తలకూరి పెట్టట్లే, నానా పాటలు పడి వీడిని పెంచితే వీడికి ఫాదర్ ఎవరంటే చర్చిలో ఎవడో దరిద్రుడు. అసలు ఒక మంచి అమ్మలేనటువంటిదే వాళ్ళ మతాలు. మాతృదేవో భవ, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ శంకర, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామానుజ, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ మధ్వాచార్య. రాధా మనోహర్ దాస్ ఈ ఒక్క పేరు చాలు, పరిచయమే అవసరం లేదు. మతం గురించైనా రాజకీయాల గురించైనా అనర్ఘరంగా మాట్లాడతారు. దేశం కోసం ధర్మం కోసం ఉద్యమం చేస్తున్నారని అంటున్నారు. ఈయన మాట్లాడే ప్రతి ఒక్క మాట, కొన్ని మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చడం లేదు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణమ్మ. స్వామి ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నాను. మీరు ఏదో చెప్పారు నా గురించి, చెప్పండి. మతం గురించి అయినా రాజకీయాల గురించి అయినా ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీ మాటలన్నీ కూడా మేము యూట్యూబ్ మొత్తం హల్చల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి చూసి అంటే ఎంతో సంతోషపడుతూ మిమ్మల్ని కలవాలని ఎంతో ఆతృతగా మీరు మాకు సమయం కేటాయించినందుకు చాలా సంతోషంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి సమయం కేటాయించినందుకు మాకోసం. హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ. మాట్లాడకపోతే దోషం కాబట్టి మాట్లాడుతున్నాం, మాట్లాడేది నిజం కాబట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడకపోతే దోషం ఎందుకు అవుతుందంటే, కొన్నిసార్లు మాట్లాడడం దోషం అవుతుంది, కొన్నిసార్లు మాట్లాడకపోవడం దోషం అవుతుంది. ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. పాపం ఒక జంతువుని ఒక వ్యక్తి వేటాడుతూ వస్తే ఆ ఋషి కూర్చున్నటువంటి ఆ బండ వెనకాల ఆ జంతువు దాక్కుంది. వీడు వచ్చాడు, ఏయ్ ఆ జంతువు వచ్చిందా? ఇంకోటి వచ్చిందా ఇక్కడికి అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? ఆ వెనకాల ఉందని చెప్పాలా? నిజం చెప్పాలిగా. వెనకాల ఉందని చెప్తే ఏమవుద్ది? వాడు చంపేస్తాడు. అప్పుడు ఈయన ఋషి అయిన దానికి ఉపకారం ఏముంది? ఆయన చాలా తెలివిగా చెప్పాడు. కళ్ళుకి మాట్లాడడం తెలియదు, చూస్తాయి. నోటికి చూడడం తెలియదు, మాట్లాడుతుంది. ఏం చెప్పాలి అన్నాడు. మరి ఇలా గోకులం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకి అసత్య దోషము లేదు, అలాగా ఒక ప్రాణాన్ని చంపిన దోషము లేదు. అలా అయితే మనం మనకెందుకులే అని చెప్పి అధర్మం విషయంలో, అన్యాయం విషయంలో ఉపేక్ష చేస్తే భీష్ముడిలా అవుతుంది. భీష్ముడికి చాలా తెలుసుగా, తెలీదా? తెలుసండి. ఏం తెలీదు అని తెలుసు. వాళ్ళని వారించగలరుగా, వారించలేదు.
ఆయన కూడా ఆ అంపశయ్య మీద దాదాపు 2 నెలలు 58 రోజులు ఇంచుమించుగా ఉన్నాడు. ద్రౌపది పాండవులంతా అక్కడ ఉన్నారు. ఆయన మన భాషలో చెప్తే ఇప్పుడు భాషలో లెక్చర్ ఇస్తున్నాడు. ఎట్లుండి అంపశయ్య అంటే బాణాల మీద ఉండి ఏ మంచి మాటలు ఏవో చెప్తుంటే ఆవిడ పుసుకు నవ్విందంట. ఏమ్మా అలా నవ్వేవంటే ఏం లేదు, ఈ ఉపన్యాసం అదే అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎత్తున్నారు. అప్పుడంటే కదా అంటే ఆయన అన్నారట, ఏం చేయను తల్లి, వాళ్ళు ఉప్పు తిన్నాను కదా, నోరు పెగలలేదు, ఇప్పుడు ఈ రక్తం అంతా పోయింది కదా, నేనులా స్వచ్ఛంగా ఉన్నాను, అందుకని చెప్తున్నాను, తాతయ్య క్షమించండి. అలాగా మనం తినే ఆహారం మన మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఏదో ఒకటి తినేయకూడదు. ఆ తినేది భగవద్గీతలో తెచ్చానేమో అని ఇటు చూస్తున్నాను, మీకు చూపిద్దామని. భగవద్గీత తేలే. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 13వ శ్లోకం, యజ్ఞశిష్టాసిన సన్, అక్కడ ఉంది భగవద్గీత. ఎవరైనా తీస్తారా? సో 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో స్వామి ఏం చెప్తుందంటే, యజ్ఞశిష్టాసిన సన్. చూసారా, నేను ముందే నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్తున్నాను, అర్థం చెప్తున్నాను. ఇలా ఉండాలి. నీకు 10 శ్లోకాలు వచ్చినా పర్లే, 5 వచ్చినా పర్లే, 1 వచ్చినా పర్లే, శ్లోకము, అర్థము, ఆ నెంబర్ 3 గుర్తుపెట్టుకోవాలి. మీకు అలా ఇచ్చాను కదా స్టిక్కర్, ఆ శ్లోకం బైహెడ్ చేసేయండి, 1 వచ్చినా చాలు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. అంటే ఏమంటున్నారు స్వామి, మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. స్వ ఇంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలము పాపమునే పొందుతారు. ఉంచండి, మళ్ళీ ఏదైనా రెఫరెన్స్కి ఇద్దాం, మళ్ళీ అక్కడ పెడదాం. విషయం ఏంటి, మనం తినేది కేవలం మన కోసమే అని తినేయకూడదు, ఇది భగవంతుడు ఇచ్చింది అని ఆయనకి నివేదించి తినడం. అంటే దాని అర్థం ఏంటి, నివేదన అంటే ఏం లేదమ్మా, పర్మిషన్ అడగడం అంతే. ఈ పుస్తకం మనం పట్టుకుపోతే ఏమంటారు, దాని దొంగతనం కాదు, దాని కాస్ట్ ఎంత అన్నది కాదు. అలా ఈశోపనిషత్తులో చెప్పారు, ఈశావాస్యమిదం సర్వం మెత్కించాం అని. ఇక్కడ ఉండేటువంటి తేన పుంజద మాఘులక స్విద్ధనం, ఈశావాస్యోపనిషత్తులో మొదటి శ్లోకం. ఏమంటారంటే, ఈ జగత్తులో కదిలేది కదలంది అన్నీ ఆయనవే, భగవంతుడివే. కాబట్టి ఇది నాది అన్నావా దొంగవే. అలా అనకుండా భగవంతుడి చూపించి తినడం, అప్పుడు పాపం మనకు అంటదు. అలా అన్నాం అనుకో, కొంచెం అతి తెలివిగా ఏం చేస్తారంటే, ఏదైనా అర్పించచ్చా అని చెప్పి KFC నుంచో ఆర్డర్ ఇచ్చి పెట్టేస్తానంటారు. అంటే ఇప్పుడు ఉన్నదే చావు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కదా, కానీ ఏది అర్పించాలో అది కూడా చెప్పాడు. 9వ అధ్యాయం 26వ శ్లోకం ఏం చెప్పారు, 9:26లో, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. శిల ప్రభుపాదికి ఇది విషయం. అంటే భగవంతుడు ఏమడుగుతున్నాడు, జొమాటోలో టమాటా బాత్ అడగడంలా, పత్రం ఓ తులసాకు, పుష్పం ఓ పువ్వు, ఫలం ఓ పండు, ఏమి లేవా, తోయం అంటే నీళ్ళు. కాబట్టి మనం ఏం చేసినా భగవద్ అర్పితంగా చేస్తే ఏ కర్మ మన అంటారు. అమ్మ అరే స్వామి గారు, అమ్మ అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్ని వివాదాలుగానే అవుతున్నాయి. ఎందుకంటారు?
నేను మొన్న కూడా 2 రోజుల క్రితం ఇదే ప్లేస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మాట్లాడేది అబద్ధం అంటే, నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. వివాదం చెయ్యడానికి వాళ్ళు ఖాళీగా ఉండి చేస్తే దానికి నా దోషం కాదు కదా. నాది అబద్ధం అయితే చెప్పండి, నేను ప్రాక్టికల్ పర్సన్. అవును. అబద్ధం అయితే చెప్పండి, నేను మరి క్షమాపణ చెప్తా. కాదు కదా, అవును. కొంచెం హార్ష్గా చెప్పచ్చు, నేను హార్ష్గా చెప్పచ్చు, కానీ అబద్ధం చెప్పట్లేదుగా. చెప్పండి ఏదైనా అబద్ధం అని, నేను క్షమాపణ చెప్తాను. మీరు వివాదం అన్నది ఏదైనా అబద్ధం అయితే చెప్పండి, నేను క్షమాపణ చెప్తాను. అమ్మా నెక్స్ట్. అలాగే అంటే సోషల్ మీడియా అంతా కూడా మీ వీడియోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి, విపరీతంగా జనాలు చూస్తున్నారు. అంటే ఏదైనా ఒక టీంని కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఏం లేదమ్మా, లోపల ఫ్లేమ్ తప్ప టీం ఏం లేదు. ఇన్ని బ్లేములు స్వీకరించడానికి కారణం లోపల ఉన్న ఫ్లేమే తప్ప టీం ఏం కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇది నా స్వభావం. ఈ దేశం, ధర్మం, సాంప్రదాయం రక్షించబడాలనేటువంటి ఆకాంక్ష. ఇప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అంటారు కదా, దాన్ని వ్యతిరేకిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏ టిఫినో భోజనం ఏదో చేస్తారు, మీ డిజైన్ అది, నా డిజైన్ ఇదే, ఒక భోజనమే. కాబట్టి రేపు మార్నింగ్ వరకు ఇలా నీళ్ళతో ఉంటాను. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను ఏదో పాట షూట్ చేయడానికి. వెళ్తే గురూజీ ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ ఏమన్నా తెస్తాను అన్నాడు. ఏమొద్దు, కాస్త జ్యూస్ తీసుకురా, నీకు న్యూస్ ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పాను. అంతే. అలాగా మనం మన స్వభావం, మాది బాడీ కావచ్చు, మైండ్ కావచ్చు. కాబట్టి నేను చెప్పేటువంటి విషయంలో అబద్ధం ఉంటే నేను సారీ చెప్తాను. అలాగే హిందూ మతాన్ని సమర్థించడం ఓకే, అంటే ఇతర మతాల్ని విమర్శించడం కరెక్టేనండి కదా. ఈ ప్రశ్న ఆమె కూడా అడగాలి. ఎవరిని? ఇతర ఎవరైతే. ఎందుకంటే నేను చేసేది విమర్శ కాదు, లేకపోతే వ్యాఖ్యానము కాదు, కేవలం వ్యతిరేకిస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నా? ఉదాహరణకి ఇది మన ఇల్లు అనుకోండి అమ్మా, ఎవడో వచ్చాడు ఏదన్నా కొనమని అడిగాడు. ఉదాహరణకి వాడు కుక్కర్ తీసుకొచ్చాడండి, కుక్కరో ఏమంటారు స్టవ్ తక్కువ రేట్ అండి 1300 అన్న ఏదో అన్నాడు అనుకో, మాకు వద్దు బాబు, మాకు ఉంది బాబు అని చెప్పాము. అయినా వెళ్ళలేదు, ఎక్కడే ఉండి తీసుకోండి తీసుకోండి తక్కువకి వస్తుంది, అంతకిస్తాను, ఇంతగా తినేస్తున్నాడు అనుకోండి, మనకి బీపీ వస్తుందా? రియాక్ట్ అవుతామా? వద్దురా, మా ఇంట్లో 2 స్టవ్లు ఉన్నాయని చెప్తున్నానా, వెళ్ళమన్నానా, వాల్యూమ్ పెరిగిందా, వాడి వాల్యూ తగ్గింది. సేమ్ ఇది కూడా అంతే. ఎక్కడ మనం రియాక్ట్ అవుతున్నాం? మనకి మన ధర్మం ఏం నేర్పిందంటే సర్వే జన సుఖినో భవంతు అని నేర్పింది. ఎడారి మతాలు ఏం చెప్తున్నాయంటే, మేము ఒకరిని నమ్మాం. ఉదాహరణకి మీరు మధ్యాహ్నం భోజనం చేశారమ్మా, ఇక్కడ ఉన్న మిగిలిన 6 కూడా చేశారు, 3 మొత్తం 6 మంది, మీరంతా భోజనం చేశారు. నేను వాడు ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటాం, రాయలసీమ భాషలో ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా తింటాం. మరి మీరు ఖచ్చితంగా తింటారుగా ఉల్లిపాయ ఎప్పుడు తిన్నారా? శాశ్వతంగా తినాం. సాధారణంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఉల్లిపాయ తినరు. నేను 97లో వదిలేశానమ్మా. ఇది ఎంతది? 2024, 27 ఏళ్ళు అయింది. కాఫీ లేదు, టీ లేదు, ఉల్లిపాయ లేదు, వెల్లిపాయ లేదు. ఇప్పుడు మీరు ఉల్లిపాయ బజ్జీ చాలా బాగుంటుంది, సాంబార్ చాలా బాగుంటుంది, 2 ఇడ్లీలు అందరూ వేసుకొని ఇన్సిస్ట్ చేస్తే ఏమవుతుంది? బీపీ వస్తుందిగా. అలా ఇప్పుడు నేను తిన్ను రాత్రుళ్ళు, నేను పొద్దున్న లేవాలి, కాస్త పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. నా ఫిజికల్ సిచ్యువేషన్, నా మెంటల్ సిచ్యువేషన్కి నేను తిన్ను. నేను పొద్దున్న యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడతాను, అంతేగాని ఇప్పుడు తినేసేసి ఇబ్బంది పడ్డానికి కాదు. వాడు అంటే మేము మెనూ డిసైడ్ చేసాం, రాత్రి తినేసిందే అని
మనం చెప్పేది ఇది, వాడు అడిగి చెప్పడు. మేము ఆల్రెడీ వీడు గాడ్ అని డిసైడ్ చేసాం, ఆ గాడ్ నువ్వు నమ్మేది. ఆ నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మీకు పేపర్ ఇచ్చాను, గొర్రెల పేపర్, దాని మీద మనం క్వశ్చన్లు వేస్తాం. గొర్రెల పేపర్ ఇచ్చాను మీకు. ఈ స్టిక్కర్ 2-3 రూపాయలు అయి ఉంటుంది, పాపం ఎవరో కొట్టించి ఇచ్చారు. మనం పైన మీకు ఇవ్వలేకన్నా పెట్టుకోండి. ఎక్కడ అందించండి. ఇక్కడ మనం 26 క్వశ్చన్లు వేసాం. మీరు ఏదో క్వశ్చన్ అడగండి పర్లేదు. ఇది కూడా చెప్పని చెప్పనా, మీ ఊరి నుంచి అలా వెళ్తున్నప్పుడే డిజైన్ చేశాం. అప్పుడు 10 లక్షలు చెప్పాం, ఇప్పుడు చూడండి 90 lakhs అన్నాం వడ్డీతో, కానీ ఎవరు రావట్లేదు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ క్వశ్చన్స్ అడిగితే సరిపోతుందేమో అండి. మొత్తం జీవితం అయిపోద్ది, ఇంటర్వ్యూ కాదు, జీవితం అయిపోతుంది. అంత ఉంది అందులో. 26 క్వశ్చన్లు, ఏదో 1-2 అడగండి సరదాగా. ఓకే, ఇది యాక్చువల్గా మన గొర్రెల్ని అడిగే క్వశ్చన్. మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా అని అడిగాం కదా. మనం చెప్తాం, ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా తవ్వితే ఎవరు వస్తారు? ఓ విష్ణుమూర్తి, ఓ శివలింగం, ఓ గణపతి. ఏంటి ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా, అది జపాన్ అయినా జర్మనీ అయినా, అంటే మనకేముంది? ఎవిడెన్స్ ఉంది మన సంస్కృతికి, అవునా? ఇంకేముంది? ఎపిక్స్ ఉన్నాయి, రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం, ఎపిక్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. డబ్ల్యూఈ, ఇంకో ఈ ఎథిక్స్ ఉన్నాయి, త్రిబుల్ ఆర్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, త్రిబుల్ ఈ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్ ఎథిక్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎవిడెన్స్. మనం ఆధారం చూపిస్తాం. రామాయణం నిజం, దానికి ఆధారం ఏంటి? మొన్నే సైంటిస్టులు తేల్చారా, రామసేతు కనపడింది కదా. మహాభారతం, భాగవతం నిజం, రుజువు ఏంటి? సముద్రం, ద్వారకా. వీళ్ళు చెప్పే గాడ్కి ఏదన్నా ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేనిది, ఎథిక్స్ లేనిది, ఎపిక్స్ లేనిది మాకెందుకు? పోనీ మీకోసం నేను ఒక గొర్రెకి ఫోన్ చేసి అడుగుతా, అని మీకు తెలియాలి. అంటే అందరం మన ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే, అతను చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, మిస్ కాల్ చూడండి 12. అంటే ఎంత ఖాళీగా ఉన్నదో చూడండి. ఇంకొకడైతే వాడు కనీసం ఇప్పుడు ఆ 12 సార్లు చేసిన వాడు నెంబర్ ఉంది, కానీ ఒకటి ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు, అది రాత్రులే, అర్ధరాత్రులు 37 సార్లు 47 సార్లు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అంటే మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి అని. కానీ మనం టార్చ్ లైట్ కదా, టార్చర్ ఎలా పెడతాడు వాడు కదా, టార్చ్ బ్యారలు, టార్చ్ లైట్లు టార్చర్ పెడితే అయిపోతుందా? నేను వాడికి ఏం చెప్తానంటే, వాడు ఫోన్ చేసి, ఒరే రాధా మనోహర్ దమ్ముంటే అంటాడు. ఒరే నీకు సిమ్మే లేదు, దమ్ము గురించి మాట్లాడతావేంట్రా, దుమ్ములో కలిసిపోతావు, నువ్వు నెంబర్తో ఫోనే చేయలేవు కదరా. ఒక నాన్న పుడితే నెంబర్తో ఫోన్ చేయి, లొకేషన్ పెడతావు వచ్చేది కానీ అంటాను. వాడు చేయడు. చేస్తే ఏమవుద్ది? నేను లొకేషన్ పెడతాను, వాడు రాలేడు. ఎందుకు రాలేడు? వాడు మనకి ఇక్కడ వాళ్ళకి పుట్టాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి బాబు, ఆకాష, అజయ్, మీ నాన్న పేరేంటి? ఎంతసేపు పట్టింది చెప్పడానికి? సెకండ్స్ కదా. అది వాళ్ళని అడుగుతాం చూడండి. మనం ఆస్తి అడగడంలే. ఇంకో మీరు చదవలేరు అతని పేరు, కానీ కలతో చూడండి అంతే. మీరు పైకి చదవలేదు, నేను చదవనా? పేరు ఊరు కూడా చెప్పుకోలేని పిరికి పాపి అని నేనేం అడిగాను? అతను వాడిని ఆస్తి అడగలే, వాడి పేరు అడిగితే చెప్పట్లేదు. ఇంక మనం ఏం చేయాలమ్మా చెప్పమ్మా? మళ్ళీ ఏం పెట్టాడు తెలుసా వాట్సాప్లోకి వచ్చి? అందుకు కదా చెప్పకపోతే చెప్పండి, మీరేం సార్ అట్లా పెట్టుకున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఉదాహరణ మీ పేరు సేవ్ చేసుకుంటే ఏం పెట్టుకుంటామమ్మా? V5 యాంకర్ ప్రజ్వల, అంతే కదా. అది మీరు ఆడు గొర్రె, యాంకర్ని అంటారు, గొర్రె అంటారు. ఇప్పుడు ఆ పిల్లవాడు కెమెరామ్యాన్ అలా పెట్టుకుంటాం. సో ఈ హిమ్సెల్ఫ్ యాక్సెప్ట్ యాజ్ ఎ గొర్రె. చూడండి ఇక్కడ ఏం పెట్టాడు నాకు, మరి మీరేమంటారు, రెడీయా అని పెట్టాడు. ఇప్పుడమ్మా ఇగో డేట్ చూడమ్మా, జూన్ 27 పైన, జూన్ 27. ఇవాళ ఎంతమ్మా? ఈరోజు 20th అండి. సో ఇంచుమించుగా 1 month అయిపోతుంది. ఏమడిగాను నేను? పేరు. ఆస్తి అడగలే, పొలం అడగలే, ఫ్లాట్ అడగలే, పేరు.
సార్ పేరు చెప్పండి అంటే చెప్పట్లే. అప్పుడు పెడితే రెడీయా అన్నాడు. మీ పేరు చెప్పండి సార్, ఊరు చెప్పండి సార్ అన్న. నెల క్రితం అంటే సార్ అది కాదు సార్, మీరు ఒక హిందూ రక్షణగా రెడీయా చెప్పండి సార్, అతను వేసిన వాటికి రెడీయా నిజం ఏంటో తెలిసిపోతుంది అన్నాడు. ఏంటది, ఇతను ఎవరో శాంసన్ అనే అతను నా మీద రాధామోహన్ దాస్ లైఫ్ టైం ఛాలెంజ్ అని ఏదో పాపం అది పేరు గణేష్, మనకు పుట్టినాడు, ఇక్కడ వాళ్ళు పుట్టినాడే, సంతకం పెట్టినప్పుడు గణేష్ పెట్టాల్సిందే. శాంసన్ ఏంటి, మనకు పుట్టిన సన్నయ్య వాడు, ఇక్కడ వాళ్ళు పుట్టిన సన్నయ్యగా. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఉదాహరణకి మీకు తీర్థాలు జరుగుతాయి కదమ్మా, ఆ తిరణాల్లో పులివేషం వేస్తారు కొందరు, పులివేషం వేస్తారు. ఇప్పుడు అతను పులి అని ఫీల్ అవుతాడు ఏంటి, కాదు కదా. కానీ ఈ పులి రాజాగాలు మాత్రం గొర్రె అని ఫీల్ అయిపోతుంటారు. వీడి మూలం ఏంటి, వీడి మూలం ఏంటి చెప్పండి, వీడి మూలం ఏంటి, వాడి పేరు కూడా చెప్పుకోలేరు. వీళ్ళకి ఎందుకు చెప్పండి, ఇది ఒక స్టెప్. నాన్న పేరు ఇంకా అసలు అడగకూడదు, ఆయన పేరు చెప్పట్లేదు, నాన్న పేరు ఏం చెప్తాను నీకెందుకు అంటాడు. నెల అయిందమ్మా, నెల అయింది చూడు జీవితం, చూడు మళ్ళీ ఏమంటాడు, ఇవన్నీ చూస్తుంటే ఆయనతో ఎదురుగా కూర్చుని మాట్లాడడానికి భయం వేస్తుందేమో అనుకుంటున్నాను సార్, మీరు దీనికి జవాబు తెలుపగలరా అన్నాడు. బహుశా నేను ఆర్ష్గా ఇచ్చి ఉంటాను కౌంటరు, చూద్దాం. మీకు భయం లేదు కదా సార్, మీకు భయం లేదుగా, మీరేం బ్రిటిష్ వాళ్ళు పుట్టలే కదా, చక్కగా చెప్పండి మీ పేరు ఊరు. ఎన్ని రోజులైందమ్మా, 27వ తారీఖు, ఇంచుమించు నెల అయితే వాడు పేరు చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఎత్తడు, ఇంకెలాగ అసలు. ఇంకో గొర్రెకి ఫోన్ చేద్దాం, కాకినాడ గొర్రె, అనంతపురం కొంచెం కాదండి, కాంటాక్ట్స్ మొత్తం గొర్రెలే బర్రెలే ఉన్నట్టు కదమ్మా. ఇగో చూడు ఒకసారి ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడగాలి మీరు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అది అది ఇంగ్లీష్లో పెట్టాను, ఎన్ని గొర్రెలు వచ్చినాయి చూడమ్మా బాబా, ఏంటవన్నీ కదమ్మా, గొర్రె అని ఇంగ్లీష్లో పెట్టా, ఎన్ని వచ్చినాయి, 22 వచ్చినాయి. ఇప్పుడు తెలుగు కొడతాను చూడమ్మా, రైట్, GORRE తెలుగు కొట్టాలి కదా, హిందీలో కూడా కొడతారా కదమ్మా, ఎక్కడ వచ్చినా కొడతాను గొర్రెని. చూడమ్మా తెలుగులో కొట్టాను, ఆవిడకి అర్థమైంది, మీకు అర్థమైందా. చూడమ్మా నెంబర్ చెప్పమ్మా, నెంబర్ ఎన్ని ఉన్నాయి, పైన 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 సైడ్ ఉంది సార్, తెలుగు గొర్రెలు 387, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు మనం పాపి అని కొడదాం. అయ్యో, ఇప్పుడు పాపి, తెలుగు పాపి ఎన్ని వచ్చింది చూడండి, హైయెస్ట్ 563. 63. మళ్ళీ ఇంగ్లీష్ పాపి కొడదాం, అది కూడా అన్నిసార్లు ఒకేసారి అలా సేవ్ చేయం కదా. ఇవి ఎన్ని 328, 329, ఓకే. సో మొత్తానికి 14,000 కాంట్రాక్ట్లు ఉంటే అందులో 2,000 గొర్రెలు ఉంటాయి ఇంచుమించుగా. ఇప్పుడు ఈ 2,000 గొర్రెల్లో ఎవరైనా ఒక్కళ్ళైనా వాళ్ళ మూలం హిందువులం కాదు అని చెప్పగలరా? ఇక్కడ మనం 7 మంది ఉన్నాం, మనం అందరం పబ్లిక్గా చెప్పగలం, నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదు అని చెప్పగలం మనం. అని చెప్పను. నేను బాధపడే విషయం ఏంటంటే, నీ పూర్వీకులను అవమానిస్తున్నావు. నువ్వు మతం మారడం వలన నీ పూర్వీకులను అవమానిస్తున్నావు. ఒక తల్లి వచ్చారు భీమవరంలో, ఆవిడ చేతి మీద ఈ లోయ ఉంటుంది. లోయ అంటే తెలుసమ్మా, అల్లెలోయ. లోయ అంటే అల్లెలోయ. ఇలాగ ఈ సిలువ ఉంటుంది ఆవిడ చేతి మీద. ఆవిడ నా వీడియోలు చూసి, ఆవిడ అమ్మవారి భక్తురాలు, ఇప్పుడు జుట్టు అంతా అట్లకట్టు, ఆవిడ 2-3 సార్లు కలిశారు. ఆవిడ ఏదో కష్టాలని ఇంకోటని వీళ్ళు మాయమాటలు చెప్తే అలా గొర్రె అయిపోయింది. నిన్న ఇంకో గుడ్ న్యూస్, నిన్న సాయంత్రం అలా వెళ్తున్నాను మణికొండ, సార్ నేను 30 ఏళ్ళ గొర్రెని, ఆ దరిద్రం వదిలేశాను మీ వీడియోలు చూసి అని చెప్పాడు. అందుకని ఆయన 30 పెట్టాను. కానీ అందరికంటే సీనియర్ ఏంటంటే 35 ఏళ్ళ గొర్రె, 35 ఏళ్ళు. ఆయన 2 చర్చిలు ఉన్నాయంట ఆయనకి. నా వీడియోలు చూసి వెనక్కి వచ్చేసాడు. ఇంకొక కుర్రవాడు 6 నెలలు వెళ్ళాడంట, వాడు వెనక్కి వచ్చేసాడు. అలాగే ఇంకొక ఆయన వాళ్ళ మామగారు 2 చర్చిలు ఇచ్చాడంట, అయినా సరే వాడు వెనక్కి వచ్చేసాడు వీడియోలు చూసి. పాస్టర్
సార్ డబ్బులు వస్తాయి కదా సార్, పాస్టర్ అంటే చక్కగా అని చెప్పేసి అన్న. సార్ అలా అబద్ధ బోధ చేసి బతకలేను సార్, మా ఆవిడ చక్కగా ఇంటికి ఇప్పుడు పసుపు రాస్తుంది గుమ్మానికి, ఇంట్లో దీపం పెడుతుంది, మేము దీపం బ్యాచ్ తప్ప పాపం బ్యాచ్ కాదు. ఇది నా భాష అండి, వాళ్ళ భాష కాదు అనుకోండి. కానీ ఆ పిల్ల అలాగా పాస్టర్లే వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకంటే పాస్టర్ అంటే బాస్టర్డ్ అని అర్థం. వాడు జాతికి చీడపురుగమ్మా పాస్టర్ అంటే. ఎవరికి ఉపకారం చెప్పు? ఉదాహరణకి సతీష్ ఉన్నాడు, ఆయిల్ అమ్ముతాడు. సతీష్ తెలుసు, ఆయిల్ అమ్ముతాడు ఇక్కడ, తెలుదా? కలవ సతీష్ అమ్మ ఏంటి ఏంటి ఏం చేస్తాడు? ఆయిల్ అమ్ముతాడు. దేనికి ఆయిల్? అతనేమో రాయిలు, అతని మీద ఆయిల్, జనం మొత్తం స్పాయిల్. కలవరి టెంపుల్ అని చెప్పి, టెంపుల్ అనే పదం వాడచ్చా? టెంపుల్ అనే పదం వాడచ్చా? ఇప్పుడు భౌతికమైన దాన్ని దేన్ని మేము నమ్మం, వాడు ఎవడో ఉన్నాడు వాడిని నమ్ముతాం అంటాడు. నెత్తినేమో కచ్చీఫు, ఆయిలు. జనాన్ని మతం మార్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? సంస్కృతి నాశనం. హిందూ ముస్లిమ్స్ లో మంచి వాళ్ళు లేరంటారా? అంటే మీ వాదన ఎంతవరకు అసలు ఇది వాస్తవం? చెప్పమ్మా, మీ క్వశ్చన్ చెప్పమ్మా. హిందూ ముస్లిమ్స్ లో మంచి వాళ్ళే లేరంటారా? ఇలా అంటే ఇలా వాదిస్తున్నారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం? కరెక్ట్. మనం ఇప్పుడు అబ్దుల్ కలాంని గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తాం? ఆయన మతం అన్న కాదుగా, మనిషి, ఆయన గుణం. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నాకు ఈ భూమి మీద 700 కోట్ల మంది ప్రజలే ముఖ్యం, మత గ్రంథాలు కాదు. యాజ్ ఏ హిందూ నేను చెప్పగలను, మీరు కూడా చెప్పగలరు. ఒకసారి మాట చెప్పిస్తారా ఎవరన్నా ముస్లింతో క్రిస్టియన్తో? అవుద్దా? మొన్న ఎవరో ఒక యాంకర్ వచ్చాడు, ఆ గుళ్ళో చేసాం, కింద కామెంట్లో ఎవరో పెట్టారు, ఏమయ్యా రామాయణం గురించి ఇలా వెకిలిగా క్వశ్చన్లు వేస్తున్నావు, మరి ఇలాగే క్వశ్చన్లు బైబిల్ మీద ఎందుకు వేయవు, ఇలాంటి క్వశ్చన్లే ఖురాన్ మీద ఎందుకు వేయవు అని కామెంట్ పెట్టారు. మీరు గమనించండి, ఎప్పుడైనా అలా శ్రీరామనవమి జరిగితే డిబేట్లు, కృష్ణాష్టమి జరిగితే డిబేట్లు, రామాయణం నిజమేనా అని, లేదా భారతం నిజమేనా, ఇలాగా. మరి డిసెంబర్ 25 నిజమేనా అని ఎందుకు పెట్టరు కదా? నేను పక్కా దేన్ని వ్యతిరేకిస్తా అంటే అబద్ధాన్ని వ్యతిరేకిస్తా. అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి ప్రపంచంలో? సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటమ్మా మీకు తెలిసింది చెప్పండి? పచ్చి అబద్ధం కదా. అన్ని మతాలు సమానం అని ఎవడంటాడు? బుర్ర తక్కువ ఎదవలు అంటారు. అబద్ధం కదా. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? నువ్వు మాత అన్నదాన్ని వాడు మై ఖాతా అంటాడు కదా. నేను చెప్పేది నిజం, అబద్ధం చెప్తే క్షమాపణ చెప్తాను, మీరు నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా సెక్యులరిజం నిరూపిస్తే. మొన్న ఒక యాంకర్ వచ్చాడు, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏం లేదు అన్నాడు. అయితే నడు రేపు మార్నింగ్ వెళ్ళిపో, పాత బస్తీకి వెళ్ళి భజన చేసి నువ్వు అక్కడ వచ్చే వెనక్కన్నా. పాకిస్తాన్ వెళ్ళొద్దు, అప్పుడు అబద్ధం ఆడద్దు. అన్ని మతాలు సమానమని అబద్ధం ఆడద్దు. ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. దోచుకోవడానికి వచ్చారు, దోచుకున్నది కాక దేశాన్ని విడగొట్టారు, ఈ సంస్కృతిని చెడగొట్టారు, మళ్ళీ మన గుళ్ళు ఆక్రమించుకున్నారు. నేనేమంటా అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారంటాను, వాళ్ళ మత గ్రంథాల ప్రకారం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఉదాహరణకి మధ్యాహ్నం ఓ తల్లి ఫోన్ చేశారు తిరుమల నుంచి, బాధపడుతూ. ఎంకామ్ చదువుకుందంట. ఆ ఎంఏ చదివింది వాళ్ళ ఆయన ఎంకామ్. మంచి చదివే కదా. బయటికి వెళ్ళి ఎక్కువ జీతం వచ్చే కంటే ఇక్కడ 10,000 15,000 వస్తే చాలు, తిరుమలలోనే పుట్టాను నేను, తిరుమలలో ఏదైనా అవకాశం కల్పించండి అని అడుక్కుంటే, కాళ్ళు పట్టుకుంటే మాకు దిక్కు లేదు. ఇక్కడ తిరుమలలో పుట్టి తిరుమలలో కొండను వదలలేక బతుకుదామనుకుంటే మాకు దిక్కు లేదు. మా ఇల్లు కూడా కూల్చేస్తామన్నాడు ఒక ఈవో, కాళ్ళ మీద పడ్డాం. కానీ ఎవడెవడో వచ్చి ఇక్కడ తిరుమలలో పనిచేస్తాడు, సోమవారం సొమ్ము తింటాడు, సోమవారం నమ్మడం. అలాంటి వాళ్ళు ఇక్కడ టీటీడీలో ఉన్నారు అని బాధపడిందాం. అంటే అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏం జరుగుతాయో దానికి వెళ్ళి తినడం అయితే తింటారు, కానీ నమ్మరు.
కాదమ్మా, అట్లా కాదు. ఇక్కడ విషయం వాడు తిరుమలలో పనిచేసేటువంటి వ్యక్తి. ఓకే టీటీడీలో పనిచేసేటువంటి ఎనీ ఓకే. నాన్ హిందూ ఓకే. ఓకే. వృత్తిపరంగా వృత్తి అయితే చేసుకుంటున్నారు. వాడు టీటీడీలో జాయిన్ అవుతాడమ్మా. అవును. టీటీడీ అంటే ఏంటండి పేరు? తిరుమల తిరుపతి దేవస్థానం కదా. అవును. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానంలో ఎవరు మెయిన్ పర్సను? వెంకటేశ్వర. వెంకటేశ్వర లేకపోతే ఎవడొస్తాడు అడిగి? అవును. అవునా? అవును. హుండీలో డబ్బులు వేశారు. సీఎం మోహన్ చూసేస్తారా, లేకపోతే పూజారి మోహన్ చూసేస్తారా, మన మోహాలు చూసేస్తారా? దేవుడు వెంకటేశ్వర మోహన్ చూసేస్తారు. అవును. ఆ హుండీలో వేసిన డబ్బులు వీడికి జీతం వస్తుంది కదా. అవునండి. కదా, అంటే సిగ్గు శరం లేనటువంటి ఇతర మతస్థులు మాత్రమే పేర్లు హిందువులు పెట్టుకుని హిందూగా అక్కడ సర్టిఫికేట్లో చూపించి ఓకే. వాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు. అంటే వాడు రెండు డిక్లేర్ చేస్తున్నాడు. వాడికి నీతి లేదన్నది ఒకటే, రెండోది వాళ్ళ దేవుడు చవట. లపుట్ అంటే తెలుగు మీనింగ్ తెలీదు, చవట అంటే అన్ఫిట్కి సరిపోద్ది అనుకుంటున్నా. వాళ్ళ దేవుడు కూడెట్లేడు వాడికి, అందుకని వాడు అక్కడ పనిచేస్తున్నాడు. ఇప్పుడు మెకానిక్ పనికి మతానికి సంబంధం లేదు. ఇప్పుడు టీసీఎస్ఓ లేకపోతే ఇన్ఫోసిస్ఓ మతంతో పని లేదు, నీ కంప్యూటర్ వస్తే చేయొచ్చు. కానీ తిరుమల ఒక ధార్మిక క్షేత్రం, అది ఫ్యాక్టరీ కాదు. కాబట్టి నేను చైర్మన్, కాబోయే చైర్మన్ కూడా చెప్పా, సార్ ఖచ్చితంగా అక్కడ హిందువులే పనిచేయాలి. ఎందుకని వెంకటేశ్వర స్వామిని నమ్మినోడే అక్కడ ఉండాలి. ఉదాహరణకి మీరు శాంసంగ్లో ఎందుకు మీరు V5 వాళ్ళు మీరు ఆ 5 6 పెట్టి 6 గురించి పొగిడితే బాగుంటుందంటారా? తప్పు కదా, అనైతికం కదా. సో అలాంటి ఆవిడ ఇంకో మాట అన్నారు, ఈ అక్కడ తిరుమలలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అవి ఇవి ఉన్నాయి కదా, అక్కడ పనిచేసే వాళ్ళల్లో ఆడవాళ్ళలో వర్కర్స్లో మ్యాక్సిమం గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కూడా గోదావరి గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు స్వామివారి ప్రసాదం తినరు, బొట్టెట్టుకోరు, కానీ తిరుమలలో వాళ్ళకి జాబ్ కావాలి. ఇప్పుడు వర్కర్స్ అంటారా, పని ఉంది వెళ్తారు, వాళ్ళని మనం ఏమనక్కర్లే. కానీ టీటీడీలో పనిచేసేవాడు, టీటీడీలో వాడు ఏమని జాయిన్ అవుతాడు? హిందూ అని జాయిన్ అవుతాడు. స్వామివారి సొమ్ము తినేస్తూ వాడేమో చర్చికి వెళ్తాడు. ఇలా నేను అన్నప్పుడు ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్లు వస్తాయి, ఒరే రామమోహన్ దాస్, సౌదీలో హిందువులు పనిచేయట్లేదా? అమెరికాలో హిందువులు పనిచేయట్లేదా? అక్కడ పనిచేసే ధార్మిక క్షేత్రాల్లో కాదు, కార్మిక క్షేత్రాల్లో. అక్కడ చీటింగ్ ఏం చేయట్లే కదా. సో కాబట్టి నేను దేన్ని వ్యతిరేకిస్తున్నానో మీరు గమనించారా? వాళ్ళ మతం కాదు, వాళ్ళ అనైతికతను నేను వ్యతిరేకిస్తున్నా, వాళ్ళ అభిజాత్యాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదమ్మా. ఇప్పుడు కాసేపు మనము మన నాన్నలు అని డిస్కషన్ పెడదాం. మీరు మీ నాన్నగారి గురించి అప్పుడు అని మొదలెట్టో గంట చెప్పారు, ఈవిడో గంట. మాకు నచ్చినా నచ్చపోయినా అలా వింటాం. దొబ్బెత్తున్నారా బాబు ఇలా నాన్న గొప్పడు కావచ్చు కానీ అని అనుకుంటాను తప్ప ఏమీ రియాక్ట్ ఏమేమో. మీరు మీ నాన్న గురించి చెప్తూ యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మా నాన్న ఒక్కడే గొప్పడు, వీళ్ళ నాన్నలంతా పనికిమాలి అన్నారు అనుకోండి, మొత్తం వ్యవస్థ నాశనం అయిపోవట్లే కదా. దాన్ని వ్యతిరేకిస్తున్నా. నువ్వు చెప్పు నీ గాడ్ గురించి. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేశాను, ఎవరినైనా గొర్రెని అడుగుదాం ఇదే ప్రశ్న. ఏంటిది? నాకు 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం, మత గ్రంథాలు కాదు. నేను చెప్పేశానా? మీరు కూడా చెప్పారా? ఎక్కడున్న వాళ్ళంతా చెప్తాం కదా, వాళ్ళు చెప్తారా? ఒక ఇవన్నీ మిస్డ్ కాల్స్ అమ్మా, ఇన్ని మిస్డ్ కాల్స్. ఇందులో గొర్రెలు బోల్డ్ ఉంటాయి, కుదిరినప్పుడు చేస్తుంటా. నాగయ్య పాస్టర్ ఒంగోలు పాపి అంటే ఆయన పేరు మరి. అది నాగయ్య అంటే ఎవరు? ఎప్పుడు చేశాడు? 16వ తారీఖు చేశాడు. అంటే ఇవాళ ఎంత? పర్లేదు 3 రోజుల క్రితమే. బొబ్బిలి గొర్రె కొండయ్య. హలో నాగయ్య గారు నమస్తే అండి. నమస్తే, ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారండి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను సార్. ఏపీలో ఉన్నా యూపీలో ఉన్నా హ్యాపీగా ఉంటా.
చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం తెలంగాణ, జై తెలంగాణ, హైదరాబాద్. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్. రేవంత్ రెడ్డి దగ్గరే మా బ్రదర్ ఉన్నాడు. ఆహా, అవునా? సార్ సార్ మీ చెప్పండి సార్. మంచి మనసులు సార్. మరే సమాజంలో అందరము గౌరవంగా ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ప్రేమ కలిగి ఏంటంటే నేను వింటా ఉన్నాము కాస్తంటే ప్రేమతో అన్ని ఇప్పుడు మనుషులందరూ ఒకటే. మంచోడు చేస్తే స్వర్గం పోతాడు, చెడ్డ అయితే ఏదో మనకు అన్నీ ఉంటుంటాయి. కాబట్టి మనం గౌరవము మర్యాదగా మనసము మన దేవుడిచ్చిన ఆ మనసు మంచి మనసు. అది ఎవరిది సార్ మంచి మనసు? ఏ స్వరూపమైన దైవ స్వరూపాన్ని మంచిది. మనకు అదే చెప్పారు కదా సార్, మనకి అదే చెప్పారు మన శాస్త్రాల్లో. ఇప్పుడు సార్ నాగే గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి పాస్టర్గా ఉన్నారు? మీరు జర్నీలో ఉన్నారు, నాకు అర్థమైంది. మీరు ఎన్నాళ్ళ నుంచి పాస్టర్గా ఉన్నారు? సర్వే జన సుఖనో భవంతు. ఫోన్ లేదు సార్, మీరు జర్నీలో ఉన్నారు, ప్రశాంతంగా ఫోన్ చేయండి సార్. జై శ్రీరామ్. స్వామి, మీకు ఎప్పుడు పాస్టర్లతో ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటుంది, కారణం ఎందుకంటారు? వాళ్ళకి ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి. లేకపోతే వాడు 47 సార్లు ఫోన్ చేసాడంటే వాడు ఎంత ఖాళీగా ఉండాలి? వాళ్ళకి పని పాటలే. నాకు ఫోన్ ఎత్తడానికి ఖాళీ లేదు, వాడు ఫోన్ చేయడమే ఉద్యమం. అది ఉద్యమంలాగా ఫోన్ చేస్తాడు, ఖాళీ ఉంటాం అంతే. నమస్తే అండి. జై శ్రీరామ్. ఎవరండి? కొండయ్య గారు బాగున్నారా? సార్ ఎక్కడున్నారు? హుబ్లీయా బొబ్బిలా? హుబ్లీ, కర్ణాటక. మేము బొబ్బిలి. రైతు లాడ్. బాగున్నాను సార్. ఏం చెప్పాలా సార్? ఏమన్నా చెప్పండి మీరే. నేనే చెప్పంటారా? ఒకసారి చెప్పండి మీరు కూడా. జై శ్రీరామ్. అది మీ అసలు శ్రీరామ్ అంటే ఏంది? నేను చెప్పంటారా? శ్రీ అంటే లక్ష్మీదేవి, అంటే సీతాదేవి. రామ అంటే రమయితి రామ, అంటే ఆనందమునిచ్చేవాడు. ఇప్పుడు మీ పేరేంటి సార్? నా పేరు కొండయ్య. కొండయ్య అని ఎందుకు పేరు పెట్టారు మీ నాన్నగారు? మీ నాన్నగారి పేరేంటి? కొండయ్య అంటే ఇక్కడ ప్రకాశం డిస్టిక్ లో కొండయ్య అని, మాలకొండయ్య అని ఒక ఆయన ఉండు. ఎవరైనా? మాల్యాద్రి నరసింహస్వామి. మాలకొండ స్వామి, నరసింహస్వామి. అదే రెడ్డిలు అయితే మాలకొండ రెడ్డి అని పెట్టుకుంటారు, సిట్లు అయితే మాలకొండ. అవును, తెలుసు. నరసింహస్వామి పేరు మీకు పెట్టారు. మా జేజనాయన పేరు అదే, మా నాయన పేరు అదే, నా పేరు అదే, మా మామ పేరు కూడా పిల్లనిచ్చిన. అబ్బబ్బబ్బా, అద్భుతం సార్. నేను ఎన్నాళ్ళ నుంచో మాలకొండ స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. 15 ఏళ్ళ నుంచి ఆయన శనివారం మాత్రమే దర్శనం. ఎప్పుడు నా వెళ్ళండి, ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర. మనం ఏదో రోజు వెళ్ళడం కుదరదు, శనివారం వెళ్ళాలి సార్. పామూరుకు మధ్యలో ఉంటుంది. అవునవును సార్. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి? నేను పోలేదు సార్. నేను పుట్టి పెరిగింది గుంటిపల్లి విలేజ్. నేను పెరిగిందంతా చెన్నైలో. ఇప్పుడు ఉన్నదేమో కర్ణాటక. ఏంటి సార్ మీరు అంతరాష్ట్రీయ? 75 లో వచ్చి 76 లో అయింది. 78 లో రైల్వేలో నేను సిగ్నల్ మ్యాన్ గా పనిచేశాను, క్యాబిన్ మ్యాన్ అంతా. ఇప్పుడు రిటైర్ అయిపోయారా? 2016 లో అయినా 8 years అవుతుంది సార్. కొండయ్య గారు ఇప్పుడు హుబ్లీలో ఉన్నారా? హుబ్లీ, ధారవాడ పేడ. నాకు తెలుసుగా సార్. మీరు ఏమనుకోవద్దు, నేను ఇప్పుడు ఒక మీటింగ్లో ఉన్నా. పాప మీరు 3 రోజుల క్రితం ఫోన్ చేశాను. నాతో ఏమన్నా చెప్పాలా? ఏం లేదు, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మాట్లాడు. సంతోషం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమాయక గొర్రె, ఇందాక అజ్ఞాన గొర్రె, అంతకుముందు పిరికి గొర్రె, అలా రకరకాల గొర్రెలు. అంతే చెడ్డోళ్ళని కాదు. ఇంకో గొర్రె. ఇప్పుడు మీ పుణ్యమాని కనీసం మా ఏమంటారు గొర్రెల మిస్డ్ కాల్స్ అన్నా ఖాళీ అవుతాయి. ఏమిటో రకరకాలు. వీళ్ళు దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నమ్మేశారు కాబట్టి మీరు ఇప్పుడు రాత్రి వెళ్ళి భోజనం చేస్తారు కాబట్టి అందరూ భోజనం చేసేయాలి.
రూలు. మీరు రాజుగారు అనుకోండమ్మా, అందరు రాత్రి భోజనం చేశాడు అంటే అది ఎందుకు చేయాలి భోజనం? దాంట్లో ఏ పండు కూడా తినడానికి ఇష్టపడ్డారు రాత్రులు కదా. అలా వాడు ఎవరినో నమ్మితే మనం అంతా నమ్మేయాల. వేదం ఏం చెప్పింది, ఉపనిషత్తు ఏం చెప్పింది? ఏకం సత్ బహుదా, ఏకం సత్ అంటే ఒకటే సత్యం, విప్రా బహుదా వదంతి. ఆ ఒక సత్యాన్ని చాలా పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు మీకు ఏ దేవుడు ఇష్టం అని అడిగాను, ఏ దేవుడు ఇష్టం? నన్ను అడుగుతున్నా. మిమ్మల్ని. నాకు మా ఊళ్ళమ్మ తల్లి. మా ఊళ్ళమ్మ ఎంత బాగుంటుంది చూసే ఎవరన్నా అసలు కళ్ళు అసలు అంత అమ్మవారు ఎంత బాగుంటారో. తిరణాల్లో వెళ్ళాను, చాలా వెళ్ళింది. అలాగే మీరు గణపవరం వెళ్ళారా? మారమ్మ తల్లి ఎంత బాగుంటుంది అమ్మవారు. ఉగాదికి వెళ్ళాను, అసలు భలే అద్భుతం. అసలు వెండి చీర కట్టారు అమ్మవారికి. సో అలా ఆవిడికి రాముడు ఇష్టం, ఆవిడికి శివుడు ఇష్టం, ఒకరికి ఒకళ్ళు ఇష్టం. ఇందాక అన్వేష్ పేరు ఎరిగినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది అన్నాను కదా. ఈ కల్కి ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నారు కదా నాగశ్విన్, అతను ఎప్పుడో మన జగ్గి వాస్తే ఉన్నారు కదా, వారిని కలిశారు. కలిస్తే వై 33 crores గాడ్స్ అన్నాడు. అడిగితే ఆయన చెప్పారు, ఏం చెప్పారంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ సేకర్స్ అన్నాడు. సేకర్స్ అంటే ఏంటండి? వాడి పేరే ఏం పేరు? అన్వేష్. ఈ భూమి ఏంటిది? అన్వేషించే వాళ్ళది. ఆల్రెడీ నువ్వు ఇప్పుడు అక్కడ ఉండి పెట్టేసి ఏదో వెరైటీ తినాల్సిందే అంటే ఏంటిది? వాడికి స్వేచ్ఛ లేదా? నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఈడే గాడ్, నమ్మకపోతే రాడ్ అంటే అది ఫ్రాడ్, నువ్వు మ్యాడ్, నువ్వు చేసే బ్యాడ్. తప్పు కదా, తప్పు కదా. అందుకే దేవుడు లేడని ఎవరన్నా అంటారండి ఇక్కడ? మనం ఎవరు అంటలేగా. కానీ ఈ మూర్ఖ మతాలు ఏముంటాయంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మేము చెప్పినాడు దేవుడు. అన్యాయం కదమ్మా. నువ్వేం తినాలి నేనేమన్నాను డిసైడ్ చేయడానికి కదా. చూసుకుని తిన్నా మంచిది అంటాం, అంతే కదా. ఎడం చేత్తో తినద్దు, చేతులు కడుక్కుని తిను అంటాం, అంతేగాని వాడు ఆల్రెడీ డిసైడ్ చేసాడంట, వాడు గాడ్, మన నమ్మైపోతే మనకి బ్యాడ్. నిన్న ఎవడో మెసేజ్ పెట్టాడు, రే రాధా మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావరా అన్నాడు. నేను అన్నాను మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా సార్, కొంచెం లొకేషన్ పెట్టండి వచ్చేస్తాను నెంబర్ పెట్టి. ఏం లేదా మీరు? ఒరే రాధా మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. నేను అన్నాను మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా, లొకేషన్ పెట్టండి వచ్చేస్తాను అని నెంబర్ పెట్టా. ఒక్కడు కూడా రాడు, లొకేషన్ పెట్టడు. నెంబర్ ఇస్తేనే ఫోన్ చేయరు. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు అడిగితే రారు. ఇంకెలాగ అసలు ఎలాగమ్మా అసలు? చెప్పమ్మా. ఏం చెప్పాలి గురుగారు? చెప్పమ్మా. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్తో అంటే మీ అనుబంధం ఏ విధంగా ఉంటుందంటారు? నాకు సంస్థలు చాలా ఉన్నప్పటికీ, వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ భావజాలంతో మనం కనెక్ట్ అవుతాం. రైల్లో వెళ్తున్నాం, లేకపోతే బస్సులో వెళ్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తున్నా. ద బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఈ దేశం అఖండంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. అఖండంగా అంటే ఏంటండి అర్థం? అమ్మా అన్డివైడ్ కదా, ఒకటిగా ఉండాలని. కానీ ఇస్లాము క్రైస్తవం వాటికి ఒప్పుకోదు. వాళ్ళ పుస్తకాలు దానికి ఒప్పుకోవు. దానికి రుజువు ఏంటి? పాకిస్తాను. దాని రుజువు ఏంటి? బంగ్లాదేశ్. దాని రుజువు ఏంటి? ఎక్కడ పడితే అక్కడ మన మైనారిటీ అయిపోవడం కదా. కాబట్టి అబద్ధం ఆడద్దు. ఏ అబద్ధం? అన్నీ ఒకటే. అబద్ధం ఆడద్దే. కళ్ళు తెరిచి చూడు, ఏం జరుగుతుందో చూడు. హేమంత్ బిశ్వాస్ పేరు విన్నారా? ఏం పేరు ఆయన పేరు? అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ ఏదో ఉంది కదా, ఓకే. ఆయన చెప్పాడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, 40% అయిపోయారు, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వచ్చేస్తున్నారు, దీన్ని ఒక మినీ బంగ్లాదేశ్ చేసారు అని. ఏంటి నీకేంటి బాధ? అందరూ మనుషులేగా. నువ్వు అంటావు, అటు అంటలేదుగా. ఎవరైనా మనుషులే అని ఎవరైనా నువ్వు అంటున్నావు. అంటే ఒకసారి అనిపిద్దాం ఎవరితో. ఈ ఛాలెంజ్ మనం ప్రపంచంలో గ్రంథాల కంటే మనుషులే ముఖ్యం.
మనందరం అనగలం కదా, అంటాం. 7 మంది అనగలం. ఎందుకు అనగలం? హిందువులం కాబట్టి అంతే. మన బ్లడ్ ఏంటి? సర్వేజన సుఖినో భవంతు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. మంజునాథ్ గా బాగున్నారా? పేరు చూసారు మంజునాథ్. బాగున్నా సార్. ఎక్కడున్నారు? అనంతపురంలో ఉన్నా సార్. నాన్న మొన్న ఫోన్ చేశారు, నాకు ఖాళీ లేక ప్రయాణాల్లో ఉన్నాను. మంచిది. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎవరో అడిగారు, సార్ అడగమంటారా? అడగండి సార్. ఈ భూమి మీద ఒక 700 కోట్ల మంది ఉన్నారు కదా మనుషులు. అవును సార్. ఇక్కడ మేము 7 మంది ఉన్నాం. 7 మంది ఏమనుకుంటున్నామంటే ఈ భూమి మీద ఎన్నో మత గ్రంథాలు ఇంకా ఏవో బుక్స్ ఉన్నాయి. ఈ పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని మేము 7గురు అనుకుంటున్నాం. పుస్తకాల కంటే అంటే మత గ్రంథాల కంటే మనుషులే ముఖ్యమని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? సరే సార్, మంచిదే మీ ఆలోచన, మీ మాట నేను కాదని లేదు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సార్ మనుషులు పుస్తకాల కంటే గొప్ప. ఇప్పుడు ఇక్కడ బైబిలు, ఖురాను, భగవద్గీత, భాగవతం, రామాయణం అన్ని పుస్తకాలు పెట్టాం. ఈ పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని మేము 7గురు అభిప్రాయపడుతున్నాం. ఇక్కడ మీ అభిప్రాయం కూడా చెప్తే మేము ఆనందపడతాం. టైం ఏంటి కాదు సార్, ఆ పుస్తకాల గురించి నేను కొద్దిగా కొంత టైం ఏంటి ఆలోచన చేసుకొని మీరు ఒక పని చేయండి. మీరు 26వ తారీఖు నేను ఖాళీగా ఉంటాను, ఫోన్ చేయండి. ఇప్పుడు మాత్రం భోజనం చేయండి. అంటే ఇప్పుడు భగవద్గీత, బైబిల్ అంటే ఎందుకు అంత కోపం? భగవద్గీతను ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు ఒప్పుకుంటారా? తోలు తీసేస్తాను. ఎందుకని? అబద్ధం చెప్పకూడదు. భగవద్గీత ఏం మాట్లాడుతుంది చూడండి. సర్వభూత హితే రత. ఇప్పుడు 15వ అధ్యాయం 7వ శ్లోకం. మీకు ఎప్పుడైనా శ్లోకం చెప్తే ఏం చెప్తున్నాను నేను? నెంబర్ రెఫరెన్స్ ఇస్తున్నా, గమనించారా? 15వ అధ్యాయం 7వ శ్లోకం తెద్దాం. నాన్న ఈ షాప్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు? భగవద్గీత ఇక్కడ పెట్టారు. అన్ని షాపుల్లో పెట్టుకోండి, అన్ని ఇళ్లలో పెట్టుకోండి. కొంచెం నా భాషలో చదివి చావండి. ఏమన్నాను? ఉట్టినే చచ్చిపోవద్దు, చదివి చచ్చిపోండి. ఓకే, ఇక్కడ ఏం చెప్పారండి? 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ మీనింగ్ చదువమ్మా. ఆ మీనింగ్ కూడా చదువు. ఈ శ్లోకంలో జీవుని రూపము మీరు పర్పట్కి వెళ్ళిపోయారు. భాష్యం వద్దు, భాష్యం పైన పెద్ద అక్షరాలు. ఓకే. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశాలు, కానీ బద్ధ జీవితము కారణంగా వారు మనసుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. చూడండి, నేను 1 by 1 చెప్తాను. ఇక్కడ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. మమైవాంశం అన్నారు కదా. మమ నా యొక్క, ఏవా నిశ్చయంగా అంటే కన్ఫర్మ్, అంశ కణము జీవలోకే బద్ధజీవన జగత్తులో జీవభూత బద్ధుడైన జీవుడు సనాతన నిత్యుడు అది ఎటర్నల్లీ. ఈ భౌతిక బద్ధ జీవితంలోని జీవుడు నా శాశ్వత అంశములు. జీవుడు నాట్ హ్యూమన్స్, నాట్ ఓన్లీ హ్యూమన్స్, అన్ని జీవులు నా శాశ్వత అంశలు. అన్ని జీవులు వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ కృష్ణ. మనమంతా ఆయన అంశలం. అంటే మనమంతా ఎవరం? బంధువులం. మనం అంటే ఓన్లీ హిందువులు కాదు, ఈ భూమి మీద ఉన్న అందరూ జీవులు మొత్తం. ఇప్పుడు మా గురుగారు అమెరికన్, తెలుసా మీకు ఆ విషయం? ఆయన బైబర్త్ క్రిస్టియన్. పోనీ ఆ విషయం తెలుసా? మరి ఆయనకి నేనేమో మొక్కుతాను, రోజు సాష్టంగం చేస్తా. ఆయన సన్యాసి అయ్యి 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు హెల్త్ బాగోపోయినా కూడా వారు అలా తిరుగుతూ ఉన్నారు. వారికి అంత జ్ఞానం వచ్చి అంత ఆ స్థితికి ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థితికి ఎలా వెళ్ళారు? శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత, వారి మిగిలిన పుస్తకాల వల్ల. ఇక్కడ మనం చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి? అందరూ భగవంతుడి అంశలు. ఇంకప్పుడు మనంతా ఎవరో? బంధువులం. ఎనీ కంట్రీ పర్సన్. మొన్న ఏఆర్ రెహమాను దుబాయ్లో వాళ్ళ ఇంటికి ఒక ఆవిడని పిలిచారు. ఎవరు ఆవిడ? ఇస్కాన్ డివోటీ. ఆవిడెవరు? సౌత్ ఆఫ్రికన్, నల్లగా ఉంటుంది, పల్లెత్తు. కానీ ఆవిడ పాడితే ఏఆర్ రెహమాన్ వీడియో తీసుకుంటున్నాడు. ఆవిడ ఆ లెవెల్లో పాడుతుంది. రాధే అసలు మామూలుగా కాదు, రాధే రాధే అసలు ఏమంటారు, షేక్ అయిపోతుంది అనమాట. ఆ లెవెల్లో ఆవిడ కీర్తన మామూలుగా ఆడిచ్చేస్తుంది. ఆయన అలా చేతికో తాడు కట్టుకుని, దిలీప్ కుమారే కదా,
ఏరాహం అంటే బయట వాళ్ళు కాదు కదా, అందరూ మనోళ్ళేగా. అందుకే నేను చెప్తాను, ఇది హిందుస్థాన్, అందరూ హిందువులే. నేనేమంటే నువ్వు ఇప్పుడు వీడు అన్వేష్ ఉన్నాడు, అన్వేష్ వీపీ వెనకాల ప్రభాస్ అని రాసేద్దాం. ఇప్పుడు నాగేశ్వరిని వీడితో సినిమా తిట్టాను ఇప్పుడు ఏనా కాదు కదా. వీడు రాసేసుకుంటారు రానా అని, రా అంటే ఏంటి రాజమౌళి అంట కదా. నేను అలా అబద్ధం ఎందుకు అంటున్నా. ఓకే. ఇప్పుడు ఎవరికో మెసేజ్ పెట్టాను, మీ పూర్వీకులు యాదవలు అని భావిస్తే వెంటనే ఫోన్ చేయన్న. దెబ్బ పెట్టేసి అంటారు, రారుగా. రారు మళ్ళీ. మీ అమ్మ నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయి అంటాను, రారు. అమ్మ నాన్న పేరు హైదరాబాద్ గొర్రె, మీ పేరు గుర్తులేదు, ఇన్ని గొర్రెల్లో సార్ మీ అమ్మ నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయండి అని చెప్పి మధ్యాహ్నం అయింది. దేనికి? అమ్మా నాన్న పేరు చెప్పుకోవడానికి అతను ఎందుకు సంకోచిస్తున్నాడు? అతను అంత సంకుచితంగా తయారు చేసిందేంటి? పనికిమాలిన బైబిలేగా. నాన్న చచ్చిపోతే దరిద్రులు తలకూరి పెట్టట్లే, చూడ్డానికి వెళ్ళట్లే. వీడి కోసం నానా పాటలు పడి వీడిని పెంచితే వీడికి ఫాదర్ ఎవరంటే చర్చిలో ఎవడో దరిద్రుడు ఫాదర్, జన్మనిచ్చి కష్టపడినోడు కాదు. సో కాబట్టి కుటుంబాలను కూల్చే దరిద్ర మతం ఈ భూమికి అవసరమా? వాడు చెప్పాడు, వాడంటే ఆ గాడ్ అనుకునే ఆ బైబిల్ గాడ్ ఏం చెప్పాడంటే, నీవు నీ కుమార్తెనైనను నీ కోడలనైనను నీ కుమారుడినైనను నీ భార్యనైనను నీ తల్లినైనను తండ్రినైనను ప్రాణముతో సహా ద్వేషింపవలను, నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు. పోరంబోకు బైబిల్ అవసరమా మనకి? మనకేం చెప్పారండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇది మనకి చెప్పారు. గురువు గారు, అమ్మా. ముస్లిమ్స్ రెగ్యులర్గా వాళ్ళు ఫ్రైడే మసీదుకి వెళ్తూ ఉంటారు, అలాగే క్రిస్టియన్స్ సండే చర్చ్కి వెళ్తూ ఉంటారు. అలాగే మన హిందూస్లో అసలు యూనిటీ ఎందుకు లేదంటారు? మనకి స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛ మన పూర్వీకులు మనకి ఇచ్చారు. మీకు ఇందాక చెప్పాను కదమ్మా, నీ మీద నా నియంత్రణ ఏమిటి కదా. అవునండి. మనకు అలాగా దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సీకర్స్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యోగీస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ హీరోస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఎపిక్స్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎథిక్స్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఋషీస్, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ holiness, this is the land of divinity, this is the land of dignity, this is the land of humanity, this is the land of eternity. అయితే మీకు ఇందా చెప్పాను, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఒకటే సత్యం, దాన్ని చాలా మార్గాల్లో తెలుసుకోవచ్చు, నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. అక్కడ ఉండి పెట్టాను తినేయాలి ఇప్పుడు, అది లేదు మన దగ్గర. వాళ్ళ మతాలు ఏమిటంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడికి బొడ్డుకోసి పేరు పెట్టేశారు, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను, మీ ముందు ఇద్దరికి ప్రయత్నాలు చెప్పాను, జయశ్రీ అని చెప్పాను. వాళ్ళ దగ్గర నుంచి ఏ రిప్లై ఇచ్చింది మీరు చూశారు. మళ్ళీ వాళ్ళ పేర్లు మన పేర్లే. అంటే ఏ వ్యక్తితే జనం కిందకి వెళ్ళిపోతారో దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అయితే వాళ్ళు ఒక వ్యతిరేక నకారాత్మకమైనటువంటి మతాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ వలన వాళ్ళకి యూనిటీ ఉంది, ఆ యూనిటీ వలన ప్రపంచంలో వాళ్ళు పాతుకుపోయారు. మనకి అసలు వైరాగ్యం ఒకటి నేర్పారు, వైరం నేర్పలేదు. మన ప్రపంచంలో అతి పురాతన, మీరు కొట్టని నెట్లో కొట్టినా అవుతుంది, మీరు ఆర్కియాలజీ ఎవిడెన్స్ చూసినా కూడా ప్రపంచంలో పురాతన మతం ఏది? మనదే. మరి అన్ని చోట్ల నీకు సంబంధించిన రుజువులు ఉన్నాయి కదా, నువ్వెందుకు లేవు అన్నారనుకోండి, మనకి ఇన్సిస్ట్ చేసి నువ్వు ఇదిగో నువ్వు కానీ రావులను మొక్కలేదా, అది లేదు. మధ్యాహ్నం ఎవరో గొర్రెమ్మ అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఏదేదో వాగాడు వాట్సాప్లోకి వచ్చి, నేను చెప్పాను. అతను ఏం వాగాడంటే, పేరు ఒక్క నిమిషం వీలైతే మీకు వినిపిద్దామని, మధ్యాహ్నమే ఏమని వాగాడంటే, నువ్వు 3 చెక్కల మీద ఏలాడదీసినోడిని దేవుడు కాదంటున్నావు, మరి పెళ్ళాన్ని అడవిలో రక్షించుకోలేనివాడు దేవుడు ఎలా అవుతాడు అన్నాడు. అంటే రాముడిని ఉద్దేశించి నేను చెప్పా, రాముడిని నువ్వు నమ్మపోయినా పర్లేదే, నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, యేసుని నమ్మపోయినా పర్లేదని చెప్పు,
చెప్తే మొత్తం వ్యాపారం పడుకుంటుంది. ఇప్పుడు మనం ఉన్నామా ఇక్కడ, ఇంతమంది ఉన్నాం, మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయగలం. నేను నమ్మిన రాముణ్ణి, నేను నమ్మిన కృష్ణుని, నేను నమ్మిన శివుని. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి. అమ్మవారి శాకాంబరి అవతారం ఓకే. అద్భుతంగా ఎన్ని కూరగాయలు తెచ్చారు, అలంకారం జరుగుతుంది. అక్కడ రాముల వారి దండం పెట్టుకున్నా, శివుడు దండం పెట్టుకున్నా, గణపతి దండం పెట్టుకున్నా, కాలభైరుడు దండం పెట్టుకున్నా, హనుమంతుడు దండం పెట్టుకున్నా, అమ్మవారి దండం పెట్టుకుని వచ్చాను. ప్రణామం చేసి మరి, సాష్టాంగం చేసి మరి. మనం ఏమంటున్నామంటే భగవంతుడు ఉన్నాడు అంటున్నాం, లేడని చెప్పట్లే. ఆ భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి అంటున్నాం. ఇప్పుడు మనందరం ప్రతిజ్ఞ చేయగలం, నేను నమ్మినటువంటి రాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుని, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పగలమా లేదా? చెప్పు. మనకి ఇలా కొంచెంసేపు టైం తీసుకోవడం ఏం లేదు మనకి. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఎవరిష్టం వాళ్ళది. భగవంతుని వాడు తెలుసుకోవాలి తప్ప మనం వండి అక్కడ పెట్టి తినేయాలి అని చెప్పం మనం. వాళ్ళ మతం ఏంటంటే, మీరు చదివి ఉండరు, ఆ కాగితాలు తెచ్చి ఇక్కడే ఉన్నాయి కదా, ఇప్పుడే వచ్చిన తాజా పుస్తకం ఎవరో పంపించారు, బయటపడ్డ యేసు. యాక్చువల్గా ఇంకో పేరు కూడా రాయాలి, భయపడ్డ యేసు, అది కూడా ఉంది. సాతాన్ మహారాజు అని ఒక ఆయన ఉంటారు, తెలుసు సాతాన్ అంటే? మన్నాళ్ళు సాతాన్ అంటారు. యాక్చువల్గా మీరు చరిత్ర చూస్తే సాతాన్ మహారాజు ఎవరిని బెదిరించలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. మేము 3,000 పెట్టి ఫ్రేమ్ చేయించాం అయింది. సాతాన్ మహారాజు సినిమా కూడా వస్తుంది త్వరలో, డబ్బులు లేక ఊరుకున్నాం అనుకోండి. ఇప్పుడు యేసు అనేవాడు బెదిరించాడు, ఏమని? మార్క్ 16:16 మీరు ఎప్పుడు చదువుంటారు బైబిల్. ఆ బైబిల్లో ఏముంటుందంటే మార్క్ 16:16లో ఏముంటుంది? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే చెప్తాడు ఎవరన్నా గొర్రె. ఏమంటే చెప్పిన, నమ్మి బాప్టిజం పొందిన వారు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అంటాడు. ఏమన్నాడు? వాళ్ళ పార్టీలో గెలిపితే రక్షించబడతారు, వాళ్ళ పార్టీలో లేకపోతే శిక్షించబడతారు. పోనీ అతని ఫిలాసఫీ ప్రకారంగా శామ్యూల్ అనే గొర్రె ఫోన్ చేశాడు, లాంగ్ ఏగో, నల్గొండ గొర్రె. ఫోన్ చేస్తే మీరు ఎప్పటి నుంచి గొర్రెగా మారారు అన్న. 15 ఏళ్ళు అయింది అన్నాడు. మీరు ఎందుకు మారారు అన్న అంటే అతను ఏమన్నాడంటే, నేను పరలోకం చేరుట కొరకే మారాను అన్నాడు. మీకు పరలోకం వస్తుందా అన్న? వస్తుంది అన్నాడు. ఎలా వస్తుందన్న? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నాడు. సరే మరి మీరు బాప్టిజం తీసుకున్నారు, మీకు పరలోకం వస్తుంది, మారు మనసు పొందారు, సరే అనుకుందాం. మరి మీరు బాప్టిజం తీసుకునే టైంకి మీ నాన్నగారు బతుకున్నారా అన్న అంటే లేదండి అన్నాడు. ఇప్పుడు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు అని అడిగా. ఏ గొర్రెనని అడగండి, కాల్ చేస్తా అంటే ఆయన నరకానికి వెళ్తాడు అన్నాడు. నేను అన్నాను, నీలాంటి దరిద్రుని కన్నా పాపానికి ఆయన నరకానికి వెళ్ళాల్సిందే. మరి అంతే కదా, ఇలాంటి దరిద్రుని కనీ పెంచి వీడికి ఒక స్థితి ఇచ్చినందుకు మరి పాపం నరకానికి వెళ్ళాలిగా. తన పూర్వీకుల్ని ఎదవలు అంటుంది ఈ ఎదవ మతం, అందుకని వ్యతిరేకిస్తా. ఇదేం నెల అసలు మన హిందువులు అంటే లైఫ్ స్టైల్ని ఎందుకని ఇలా అలవాటు చేసుకోలేకపోతున్నారంటారు? ఒక మంచి విధానంలో ఏదైతే లేదు లేదు మనకుంది, మన బ్లడ్లో ఉందమ్మా. మంచి విధానం లేకపోవడం ఏం కాదు. ఇప్పుడు మీ అమ్మగారి ఇంటి ముందు కల్లాపి చల్లేవారు, అవునా? మా అమ్మ కూడా కల్లాపి చల్లేది. ఇప్పుడు కల్లాపి చల్లే పరిస్థితికి లేదు, అపార్ట్మెంట్లోకి వచ్చారు. అపార్ట్మెంట్కి రావడం తప్పు కాదు, కానీ పొద్దున్న లేవకపోవడం తప్పు, దీపం పెట్టకపోవడం తప్పు. మా అమ్మ బతుకున్నప్పుడు ఒక ఇంటి పైన ఇంకోళ్ళకి అద్దెకిచ్చింది. ఇస్తే ఎంత మంచోళ్ళు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు, చక్కగా పొద్దున్న లేచి ఆ రాత్రి వేసిన ఏకవస్త్రంతోనే ఉంటూ అలాగే తినేసి టిఫిను టీవీ చూసేసి మధ్యాహ్నం కూడా తినేసి మధ్యాహ్నం 3ంటికో 4ంటికో స్నానం చేసి అప్పుడు ఫ్యాన్ వేసుకుని ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, ఇలాంటి వాళ్ళకి కొంప అద్దెకిస్తే మనకు వస్తుంది పాపం, ఆవిడ పెట్టమనమ్మా దీపం అని చెప్పి. ఎందుకు ఇస్తాను ఇల్లు అద్దెకి? దీపం పెట్టడానికి కదా, స్నానం వేసి చేయకపోతే దీపమే ఉంది. ఇదే హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాడు ఏ నియమాలు పాటించకపోతే నేను చాలా హర్ట్ అయ్యి చెప్పాను. పెద్ద ఇల్లు, ఇంట్లోపల మెట్లు ఉంటాయా, ఏముంటుందండి, విల్లానా, డూప్లెక్స్, అది వచ్చేదా ఉన్నాను. ఈ డూప్లెక్స్లో వాడు నాకు హాల్ ఇచ్చాడు, ఒక రూమ్ ఇచ్చాడు, పెద్ద ఏసీ హాలు, ఇల్లంతా పెద్ద కార్లు 2. నేను వాడితే ఏమన్నా తెలుసా, ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు.
ఎందుకు ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పంపారు మీ ఛానల్ వాళ్ళు? నన్ను ఇంటర్వ్యూ చేయమని, పంపించు. అంతేనా? అంతే. మీరు ఆ బయటికి వెళ్ళి చెప్పు అని కబుర్లు చెప్పుకుని వచ్చేయడానికి కాదుగా, అవును. అని గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకున్నాను అది చెప్పడానికైతే మిమ్మల్ని ఇక్కడ పంపలేదు. అవును. వెళ్ళేటప్పుడు దండం పెట్టి వెళ్ళిపోవడం వేరు. ఆ గుళ్ళో గంట సేపు కూర్చొని వచ్చానండి స్వామీజీ, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయింది, అది కాదుగా. అలా ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, మోక్షం పొందడానికి. అందుకే మీరు ఇస్కాన్లో పుస్తకం ఉంది, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకో. అసలు మన ధర్మంలో దేవుడి కంటే ముందెవరు? నువ్వు. నువ్వెవరో తెలియకుండా దేవుడి గురించి ఎందుకు? నువ్వెవరో? అహం బ్రహ్మాస్మి, ఆమె ఎటర్నల్ పర్సనాలిటీ. ఇప్పుడు కృష్ణుడు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, ఎందుకు వస్తానని చెప్పాడు? ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది కృష్ణుడు స్టేటస్, ఇది కృష్ణుడు స్టేట్మెంట్. మరి నేను పాపుల కొరకే వచ్చి తిని, అది వాళ్ళ స్టేట్మెంట్. నేను ఇజ్రాయేలుల కొరకే వచ్చి తిని, అంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ, అందులో ఉండే కొన్ని గొర్రెల కోసం వచ్చాడు ఆయన. మరి కృష్ణుడు ఎందుకు వచ్చాడు? లోకంలో ఉన్న సాధువులను రక్షించడానికి వచ్చాడు. సర్వభూత హితేరతాహ అన్నాడు. కృష్ణుడు వెనకాల ఎవరుంటారు? ఆవు ఉంటుంది. ఆవుని ఏ కృష్ణ భక్తులు వధించడాన్ని హింసించడాన్ని ఒప్పుకోరు కదా. అంతెందుకు మన తిరుమల వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలింది, ఎవరో ఒక ఆయన కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఎవరిని కొట్టపోతే దెబ్బ తగిలింది? ఆవును కొట్టపోతే. అంటే ఆవు నాకంటే ముఖ్యమైంది అని వెంకటేశ్వర చెప్పడానికి దెబ్బతిన్నాడుగా. అలాంటిది వాళ్ళు నేను తప్పిపోయిన గొర్రె పిల్లల కొరకే వచ్చి తిని అంటాడు. రోజు గొర్రెలు కోసి తినేస్తుంటారు. సింక్ లేదు, లింకు లేదు, బాధ్యత లేదు. ఇంకోటి, మీరు బైబిల్ చదవలేదుగా, ఇవన్నీ చదివితే తెల్లారిపోద్ది. అందులో నేను చెప్పేస్తున్నాను. అందుకు వాళ్ళు ఏం చెప్పారంటే, నేను భూమి మీదకి శాంతి పంచుటకే రాలేదు, నేను తల్లికిని తండ్రికిని కుమారుడికి కుమార్తెను కోడలికి మామకి నేను వ్యతిరేకాన్ని అగ్ని పంచడానికి వచ్చాను. కాబట్టి మన దేశం అంటే దేనికమ్మా? అవర్ కంట్రీ ఈజ్ ఐకానిక్ ఫర్ వాట్? కుటుంబ వ్యవస్థ. ప్రపంచం అంతా వసుదైవ కుటుంబకం అని చెప్పింది మన దేశం. అసలు ఒక మంచి అమ్మలేనటువంటిదే వాళ్ళ మతాలు. నేను అడిగిన క్వశ్చన్స్లో లిస్ట్లో ఉంటుంది, చూడండి కావాలి తర్వాత. ఏముంటుంది? మీ మతంలో మంచి అమ్మ ఉందా అని అడుగుతాను. అమ్మ లేకపోతే మనం లేంగా. మాతృదేవోభవ, ఇది కదా మన కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఎవరిని నాశనం చేద్దాం అనుకుంటాడో వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం. మాకు అమ్మ కావాలి. గురువుగారు అలాగే మన ఆధ్యాత్మికతను కాపాడుకోవడం ఎలా అంటారు? అదంతా పిల్లల మీద తల్లుల మీద ఉంది. అంటే యూత్కి మీరు ఇచ్చే సందేశం? ననీయమో నశ్రేయ. దేవుడు నమ్మను అనేటటువంటి వాళ్ళకి, దేవుడు నమ్మననేవాడు మన హిందువులు పుట్టాడే అంటాడు. ముస్లింలో నాస్తికులు ఉండరు, క్రైస్తవుల్లో నాస్తికులు ఉండరు. నేను చెప్పానుగా మీకు ముందే, మన వాళ్ళకి ఏంటి అతి స్వేచ్ఛ. ఎందుకు? నిన్న మొన్న 2 రోజుల క్రితం ఎవరో తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఎందుకు? కొడుకుని చదువుకోరాని హైదరాబాద్ పంపించింది. ఎక్కడ ఏదో కరీంనగర్ నుంచి. వాడు ఇక్కడ గంజా తాగి పిచ్చోడైపోయాడు. తప్పెవరిదే? పొద్దున్న లేవగానే సూర్యుడికి నమస్కారం చేయాలి, స్నానం అయ్యాక బొట్టు పెట్టుకోవాలి, ఓ 10 నిమిషాలు మంత్రం జపం చేయాలి, సాయంత్రం భగవద్గీత చదివి పడుకోవాలి. ఎవరు నేర్పాలి? నువ్వేం నేర్పావు? బాగా చదువుకుని. ఇప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళానా, వస్తుంటే అక్కడ పని చేసే ఆవిడ క్వశ్చన్ అడిగింది తెలుసు. ఇప్పుడే అమ్మవారికి చెప్పని వచ్చేసాను, ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నాను. ఏమని అడిగింది తెలుసు? ఇప్పుడు జస్ట్, స్వామి అమ్మ 4 కొడుకుల్ని 4 పిల్లల్ని కని పెంచి పెళ్ళిళ్ళు చేసి పెద్ద చేద్ది కదా, మరి ఆ ఒక్క తల్లిని 4గురిలో ఒక్కరు చూడరేంటి స్వామి అని అడిగింది. అదే ఏంటి అసలు? ఇప్పుడు టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ ఎవరివి? వాళ్ళవి. మనకి అలా జన్మానికోసారి సంవత్సరానికి ఒకసారి అమ్మకి దండం పెట్టడం మనకు లేదు. రోజు అమ్మకి దండం పెడతాం. మాతృదేవోభవ. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ శంకర, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామానుజ, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ మధ్వాచార్య. వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. శంకర్ల వారు అమ్మ పిలువు వస్తా అన్నారు, వచ్చారు లేదా?
వచ్చి మాతృపంచకం చెప్పారు. మాతృపంచకం చదవండి, ఏడుస్తారు. నేను వెక్కి వెక్కి ఏడ్చి. అంత గొప్పవాళ్ళు పుట్టిన నేల మీద ఈ ఈ ఈ వృద్ధాశ్రమాలు ఏంటి, ఈ ఒక్క హైదరాబాద్లో 450 పైన ఉన్నాయంట. అన్యాయం కదా. హిందువులకు మాత్రమే అంటే మోక్ష మార్గం ఉంటుందని గరుడ పురాణంలో ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అలా రాశారా హిందువులని? హిందువులని రాశారా? హిందువులని రాశారా? మన గ్రంథాల్లో అలా ఉండదు. జీవుడు, ఏ ఒక్క జీవికైనా. విష్ణుమూర్తి జీవుల గురించి మాట్లాడతారు. భగవద్గీత జీవుల గురించి మాట్లాడుతుంది. రామాయణం జీవుల గురించి మాట్లాడుతుంది. మీరు ఎంఎస్ రామారావు గారిది హనుమాన్ చాలీసా విన్నారు లేదా? మీరు విన్నారు, కానీ నేను పాడితే ఆహా అంటారు. ఆయన అని తెలియదు అంతే. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగములగనిరి ముల్లోకాల హారతులందిరి, అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు. ఎంత బాగుంటుందమ్మా. విషయం ఏంటంటే శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి పేరు విన్నారా? మహానుభావులు. వారు లేరు భూమి మీద. 1922లో పుట్టారు. 2021లో ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇంచుమించుగా 100 ఏళ్ళు జీవించారు. మహానుభావులు. ఆయన జీవించుంటే రోజు పాదాలు పాలతో గడగాలి. ఆయన అంత వినయంగా చెప్తారు. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, వినండి, రోజు వినండి. నేను విన్నదే వింటా, అంత గొప్ప ఆయన. వారు అంటారు, అంటే శాస్త్రంలో ఉన్నదే. సింహాచల శాస్త్రి గారు గొప్ప హరికథకుడు. వారు చెప్తారు, రామాయణంలో వాల్మీకి చెప్పిన మాట ఏమిటంటే, మన మనస్సు రావణుడు, ఈ శరీరం లంక, లోపల ఉన్న జీవుడు సీత. ఈ జీవుణ్ణి కనెక్ట్ చేస్తూ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళేటువంటి వాడు హనుమంతుడు, ఆయన గురువు. కాబట్టి జీవుడు అంటే సీతాదేవి. సీతాదేవి జీవుడికి ప్రతీక. సీతాదేవిని వెతికాడా? వెతికి న్యూస్ చెప్పాడా? అక్కడ ఉంది. దృష్ట్వా సీత అంటాడు రామాయణంలో, సుందరకాండలో. దృష్ట్వా సీత, చూచితిని సీత అంటాడు ఆయన. సీతను చూచాను అనడానికి, చూచితిని సీత అనడానికి ఎంత తేడా ఉంది తెలుసా? ఎందుకని? రాములు వారు వెయిట్ చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. టెన్షన్తో ఉన్నారు కదా. ఏ న్యూస్ చెప్తాడు? యాక్చువల్గా నేను వెళ్ళాక అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మైనాగుడు వచ్చాడు, టిఫిన్ తినమన్నాడు. నాకు టైం లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ సొరస వచ్చింది. బీపీ పెరిగిపోదా? ఇదంతా చెప్పకూడదు. వాళ్ళు ఏగర్లీ దేనికి వెయిట్ చేస్తున్నారు? ఎందుకు వెళ్ళాడు? అది అవునా? అంత బుద్ధిమంతుడు. అందుకే బుద్ధిమాన్. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చదవాలి? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగద ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాన్ భవే. మీరు గమనించారా? ఇంటర్వ్యూ మొదల నుంచి అన్ని శ్లోకాలు చెప్తున్నానా? ఎందుకు చెప్తున్నాను? విన్నాను, నేర్చుకున్నాను. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాను, శ్లోకాలు చెప్పాను. ఎందుకని? శ్లోకం ఎందుకు? శ్లోకం తీస్తుంది. పిల్లలతో సరదాగా చెప్తాను. ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక. దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమవిల్ కట్ యువర్ పేక. ఇప్పుడు శ్లోకం నేర్పాలి. శ్లోకంలో మొట్టమొదటి పిల్లలకి ఏం నేర్పాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది నేర్పలేదుగా అమ్మా, ఇది నేర్పలేదుగా. అందుకని వాడేమనుకుంటున్నాడు? టీవీ దేవో భవ, ఫేస్బుక్ దేవో భవ, ఇన్స్టాగ్రామ్ దేవో. తప్పెవరిదే? బాగా చదువుకో. అక్కడ నాశనం అయిపోయింది. బాగా చదువుకో, కానీ సంస్కారంతో కూడిన చదువుకో. బాగా మార్కులు వచ్చి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తే ఆ చదువు ఎందుకు?
ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళలో ఆ తల్లిదండ్రులు రైతుల తల్లులు కాదు, కూలి వాళ్ళ తల్లులు కాదు, బాగా బలిసిన వాళ్ళ తల్లులే. ఆవిడెవరో యాంకర్ ఉంది, నిరుపమ. ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే ఒక ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంటే పాపం ఆ నిరుపమ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కాబట్టి మన విద్యా వ్యవస్థను నాశనం చేశారు, మన దేవాలయ వ్యవస్థను నాశనం చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యువతకైనా పిల్లలకైనా తల్లులకైనా ఎదగండి ఎదగండి ఎదగండి. ఎలా? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రకాలుగా ఎదగండి. ఎదుగుదల ఒక్కటే ప్రపంచానికి ఆన్సర్. ఎదగండి అంతే, అదొక్కటే. జై శ్రీరామ్. శ్రీరామ్ గురుగారు, ఎంతో వాల్యుబుల్ విషయాలు ఈరోజు మాతో డిస్కస్ చేసినందుకు, ఎంతో విలువైన విషయాలు మాతో చెప్పినందుకు చాలా సంతోషం అండి. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ తల్లి.